నాతో పాటు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సంక్షేమ శాఖ పెద్ద ఎత్తున చూస్తున్నటువంటి మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు ఎడ్మా బొజ్జు గారు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా ఉన్నారు. వీరందరం కలిసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ఇంటికి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఇల్లు ప్రత్యేకత ఏంటని చాలా మందికి సందేహాలు ఉండొచ్చు. ఈ ఇల్లు ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గంలో లింగంపల్లి గ్రామానికి సంబంధించిన దంతన్పల్లి గ్రామానికి సంబంధించిన లింగంపల్లి సుగుణ గారింటికి వచ్చాం. సారమ్మ వీరు ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కావాలని అడిగి అడిగి అలసిపోయినటువంటి తల్లి. ఆనాడు 2023లో ఈ ప్రాంతం నుంచే పాదయాత్ర చేస్తూ అనేక సందర్భాల్లో ఇటువంటి ఇల్లు లేని పేదవాళ్ళని కలిసినప్పుడు ఆనాడు వారి బాధని కాదని ఇబ్బందులను వివరిస్తే వారికి మాటిచ్చాము. ఆ రోజు వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే, రాగానే మీలాంటి పేదవాళ్ళందరికీ, అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఆ ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పి ఆనాడు మాట ఇవ్వటం. దానికి అనుగుణంగా ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా నేను, మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అట్లాగే ఇతర గౌరవ మంత్రివర్గ సహచర సభ్యులు అందరం కలిసి ఇటువంటి పేదవాళ్ళకి ఆనాడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేయటమే కాదు, శాంక్షన్ చేసినటువంటి ఇళ్లకి వారం వారం నిధులు శాంక్షన్ చేస్తూ త్వరితగతిన ఈ పేదవాళ్లు వాళ్ళ ఇళ్లు పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం ఆశించింది కూడా. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వారం వారం ప్రజలు ఈ ప్రభుత్వం ఆశించినట్టుగానే నిధులు రిలీజ్ చేస్తూ ఇళ్లని పూర్తి చేసుకునేటువంటి క్రమంలో వడివడిగా ఈరోజు అడుగులు ముందుకేస్తూ ఈరోజు శారమ్మ గారు ఇల్లుని పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి తిరిగి వారిని కలిసి ఆనాడు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశాం, 5 లక్షలతో మీరు ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం సందర్భంగా మీరు చేసుకున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని కలిసి మీకు బట్టలు పెట్టి ఈ ప్రభుత్వం మీతో గృహప్రవేశం చేపించి చాలా సంతోషపడుతుందని చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాం. ఇది కేవలం ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంటి సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మేము 4,50,000 ఇళ్లని ఈ రకంగా శాంక్షన్ చేశాం. ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని ఈ రకంగా శాంక్షన్ చేశాం. ఈ ఇళ్లు శాంక్షన్ అనేది నిరంతర ప్రక్రియ. ఈ ఇళ్లు పూర్తి చేసుకోవాలా, తొందరగా వాళ్ళు గృహప్రవేశాలు చేసుకోవాలా. 4,50,000 ఇళ్లు ఈరోజు ఈ ఇల్లు ఏ రకంగా అయితే త్వరితగతిన పూర్తి చేసుకుని గృహప్రవేశం చేశామో 4,50,000 ఇళ్లు కూడా తొందరగా కంప్లీట్ చేపించి ఈ రకంగా గృహప్రవేశం చేపించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన సంకల్పం, లక్ష్యం కూడా. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే 16,387 ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కట్టుకునే ఇళ్లకి ఆ ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళు కట్టుకునే స్థాయిని బట్టి, ప్రోగ్రెస్ ని బట్టి వారం వారం మేము డబ్బులు రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటికీ 150 కోట్ల రూపాయలని ఇళ్లు కట్టుకునేటువంటి వాళ్ళకి రిలీజ్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా స్పీడ్ గా చేయమని చెప్తా ఉన్నాం. ఇంకా త్వరితగతిన స్పీడ్ గా కూడా ఇటువంటి ఇళ్లకు బిల్లులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తూ ఈ ఇళ్లు మొదలు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా స్పీడ్ గా ముందుకు వెళ్లాలని, త్వరగా బిల్లులు తీసుకొని గృహప్రవేశాలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
వాళ్ళందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈరోజు కట్టుకొని ఆ ఇళ్లలో గృహప్రవేశం చేసి సంతోషంగా ఆత్మగౌరవంతో వాళ్ళందరూ బతుకుతా ఉంటే ఈ ప్రభుత్వం చూడాలనేదే మా అందరి దృఢమైన సంకల్పం, లక్ష్యం. ధన్యవాదాలు.